బ్రేకింగ్ న్యూస్. మల్కాజ్గిరిలో గెలుపు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కా వ్యూహంతో ముందుకు వెళుతూ ఉన్నారు. మల్కాజ్గిరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం కావడంతో ఎలాగైనా సరే ఆ స్థానాన్ని కాంగ్రెస్ గెలవాలి అనే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగా బలమైన అభ్యర్థులను తిరిగి కాంగ్రెస్లోకి చేర్చుకునే వ్యూహాన్ని రచిస్తున్నారు. ఈటెలు కూడా బలంగానే ఉన్నారు కాబట్టి ఆయనను ఓడించడానికి ఆపరేషన్ ఆకర్షణ చేపట్టారు. బీఆర్ఎస్ బీజేపీలలో కీలక నేతలను చేర్చుకునేలా ప్లాన్ చేస్తున్నారు. కాంగ్రెస్లో చేరారు కుత్బుల్లాపూర్ కీలక నేత కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీ కీలక నేతగా ఉన్నారు కూన. ఆయన జంప్తో కుత్బుల్లాపూర్లో ఈటెలను దెబ్బ కొట్టొచ్చు అనే ప్లాన్ కాంగ్రెస్ వేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలో మేడ్చల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, కుకట్పల్లి, ఉప్పల్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఈ స్థానాలన్నీ కూడా మల్కాజ్గిరి లోక్సభ పరిధిలో ఉంటాయి. అందులో భాగంగా ఇప్పుడు కుత్బుల్లాపూర్ నుంచి కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అక్కడ బీజేపీని దెబ్బ కొట్టినట్టు అవుతుంది అని భావిస్తున్నారు. బీజేపీ నుంచి కూన కాంగ్రెస్లోకి వచ్చేసారు. నిజానికి కూన శ్రీశైలం గౌడ్ మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. కానీ అధిష్టానం కూన శ్రీశైలం గౌడ్కి కాకుండా ఈటెల రాజేందర్కు అక్కడ టికెట్ ఇవ్వడంతో అప్పటి నుంచి అసంతృప్తిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రాత్రి కాంగ్రెస్ నేతలంతా కూన శ్రీశైలం నివాసానికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరాలి అని కోరారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే నిర్ణయాన్ని తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి కూన శ్రీశైలం గౌడ్ చేరడంతో మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అండ్ బీజేపీ రెండు కూడా బలహీన పడతాయని భావిస్తున్నారు. కాంగ్రెస్ బలం పుంజుకుంటుందని భావిస్తున్నారు. మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, మల్కాజ్గిరి లోక్సభ స్థానంలో కాంగ్రెస్ను గెలిపించడానికి రేవంత్ రెడ్డి ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు? కూన శ్రీశైలం కాంగ్రెస్లో చేరడాన్ని ఏ విధంగా చూడాలి? కాంగ్రెస్కి ఏ విధమైనటువంటి బలం చేకూరుతుంది అనుకోవచ్చు? ఎగ్జాక్ట్లీ సిట్టింగ్ సీట్ అది కాంగ్రెస్ ది. ఆల్రెడీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో అక్కడ నుంచి ఎంపీగా మల్కాజ్గిరి నుంచి ప్రాతినిధ్యం వహించారు కాబట్టి ఆ సీటును ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు అనేటువంటిది పంతంగా కనిపిస్తా ఉంది. అందులో భాగంగానే మొత్తం మల్కాజ్గిరి ఏరియాలో బలమైనటువంటి నేతలు ప్రత్యర్థి పార్టీల్లో అంటే అటు బీఆర్ఎస్ బీజేపీలో ఉన్నటువంటి నేతలని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా రెండు పార్టీల్ని రాజకీయంగా బలహీనపరిచినట్టు అవుతుంది. సో ఆ రకంగా కాంగ్రెస్ ఈ మల్కాజ్గిరిలో ఈజీగా విజయం సాధించవచ్చు అనేటువంటిది వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తా ఉన్నారు. అయితే యాక్చువల్ గా 2023 అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత ఆ సమయంలోనే ఓడిపోయిన తర్వాత కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు అనేటువంటి ప్రచారం గతంలో కూడా జరిగింది. సో ప్రభుత్వం ఏర్పాటై దాదాపు 4 నెలలు అవుతా ఉంది. సో ఎన్నికలకు సమీపంలో మెల్లగా ఆపరేషన్ ఆకర్ష్ చేపడతా ఉన్నారు రేవంత్ రెడ్డి. అందులో భాగంగానే రీసెంట్ గా చూసాం మల్కాజ్గిరి పార్లమెంట్ దేశంలోని అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం. దాంట్లో ముఖ్యంగా ఆల్రెడీ కంటోన్మెంట్ నుంచి లాస్ట్ టైం పోటీ చేసి 2వ ప్లేస్ లో ఉన్నటువంటి నిలిచినటువంటి గణేష్ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి బీజేపీకి సంబంధించి లాస్ట్ సెకండ్ పొజిషన్ వచ్చారు. చాలా ఎక్కువ స్థాయిలో ఓట్లను కూడా చేజిక్కించుకున్నారు. ఆయన రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీలోకి ఆయన వచ్చారు. తర్వాత ఇప్పుడు కూన శ్రీశైలం గౌడ్ ని బలమైన సామాజిక వర్గము, తర్వాత ముఖ్యంగా అక్కడ కూడా సెకండ్ ప్లేస్ వచ్చారు కుత్బుల్లాపూర్ లో గౌడ సామాజిక వర్గం, బీసీ నేత. గతంలో రేవంత్ రెడ్డితో పరిచయం ఉంది. రేవంత్ రెడ్డితో కలిసి ట్రావెల్ చేశారు. నిన్న రాత్రే రేవంత్ రెడ్డి సూచన మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మహేందర్ రెడ్డి, మైనంపల్లి నేతలంతా కూడా ఇంటికి వెళ్లి ఆహ్వానించారు. ఈ రోజు ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. దీపాదాస్ మున్షి సమక్షంలో రేవంత్ రెడ్డి నివాసంలోనే. ఇక ఆల్రెడీ ఇప్పటికే నిజాం పేట్ కి సంబంధించినటువంటి మేయరు, కార్పొరేటర్ల చేరికతో కూడా కాస్త బలహీనపరిచాము బీఆర్ఎస్ అనేటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు ఉండే అవకాశం ఉంది. సికింద్రాబాద్ నుంచి కావచ్చు, ఎల్బీ నగర్ నుంచి కావచ్చు, మరికొద్ది మంది నేతలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించనున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందుగానే భారీ చేరికలతో కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి పార్టీలను బలహీనపరచాలనేటువంటి ఒక వ్యూహంతో ముందుకు వెళ్తా ఉంది. అందులో భాగంగానే కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. అందులో ముఖ్యంగా రేవంత్ సిట్టింగ్ ఎంపీ స్థానమైనటువంటి మల్కాజ్గిరిని ఖచ్చితంగా గెలవాలనేటువంటి ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. రోహిత్, అంటే ఈ లోక్సభ పరిధిలో ఉన్న మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ బీజేపీ నుంచి బలమైన నేతలు కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశం ఉందా? ముఖ్యంగా అన్నిటికంటే ఎక్కువగా డ్యామేజ్ బీఆర్ఎస్ పార్టీకి డ్యామేజ్ చేసేలా ఇరు పార్టీలు వ్యవహరిస్తున్నాయి. రెండు జాతీయ పార్టీలు, ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ. కానీ ఇక్కడ బీజేపీలో నుంచి పోటీ చేసిన అభ్యర్థినే డైరెక్ట్ గా సెకండ్ ప్లేస్ వచ్చినటువంటి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా
బీజేపీ అభ్యర్థి విజయాన్ని దాదాపు తగ్గించాము అనేటువంటిది చెప్తా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ కి టికెట్ ఇచ్చింది బీజేపీ కాబట్టి అక్కడ ఈటెల రాజేందర్ ను సప్రెస్ చేయాలన్నా, అక్కడ ఆయన విజయావకాశాలు తక్కువ చేయాలన్నా ఇలా బలమైనటువంటి నేతల్ని, మొన్న లాస్ట్ టైం పోటీ చేసినటువంటి నేతల్ని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నిర్ణయంగా కనిపిస్తా ఉంది. అందులో భాగంగానే మరిన్ని చేరికలు ఉంటాయి. నిజంగా రేపు ఫ్యూచర్ లో సికింద్రాబాద్ ఇప్పటికే కంటోన్మెంట్ నుంచి చెప్పాం, సెకండ్ పొజిషన్ లో వచ్చినటువంటి గణేష్ రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. సో ఇప్పుడు అక్కడ బీజేపీకి అభ్యర్థి లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. రేపు ఫ్యూచర్ లో బై ఎలక్షన్స్ జరగనున్నటువంటి నేపథ్యంలో కంటోన్మెంట్ లో తర్వాత అది కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. సో ఇలా నెక్స్ట్ ఉప్పల్ కావచ్చు, తర్వాత ఎల్బీ నగర్ సెకండ్ క్యాడర్ కి సంబంధించినటువంటి లీడర్, అంటే పెద్ద స్థాయి లీడర్ లేకపోయినా ఇప్పుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఉన్నారు ఉప్పల్లో, ఆయన రాకపోయినా ఆయన కింద ఉన్నటువంటి క్యాడర్ ని లాగే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయొచ్చు. తర్వాత ఎల్బీ నగర్ లో గానీ, తర్వాత కూకట్పల్లిలో గానీ, ఇలా పలు నియోజకవర్గాల్లో ఖచ్చితంగా అభ్యర్థులని, బలమైన నేతల్ని చేర్చుకోవడం ద్వారా బీజేపీని, బీఆర్ఎస్ ను నిలువరించి విజయం వైపు అడుగులు వేయాలనేటువంటిది కాంగ్రెస్ వ్యూహం కనిపిస్తా ఉంది. రైట్ మధు, కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది మేము గేట్లను ఓపెన్ చేయలేదు, గేట్లను పగలగొట్టుకుని వస్తున్నారు, మేము గేట్లను ఓపెన్ చేసినట్లయితే ఎటువంటి పరిణామాలు ఉంటాయో అని. అలాగే బీజేపీ నేతలు కూడా మాతో కొంతమంది టచ్లో ఉన్నారు అని కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేయడం, దానికి బీజేపీ నేతలు కౌంటర్ ఇవ్వడం, ఇవన్నీ కూడా తెలంగాణ రాజకీయాల్లో హీట్ పుట్టించాయి. ఇప్పుడు బీజేపీ నేతలే కాంగ్రెస్లోకి వచ్చిన సందర్భాన్ని కూడా మనం చూసాం. కుత్బుల్లాపూర్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కొన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ సేద్యం పుచ్చుకున్నారు. మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గాల పరిధిలోకి కుత్బుల్లాపూర్ కూడా వస్తుంది. మల్కాజ్గిరి లోక్సభ సెగ్మెంట్లో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. మేడ్చల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలమైన నేతలను బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ సిట్టింగ్ స్థానమైన మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలవాలి అనే వ్యూహంతో ముందుకు వెళ్తోంది. మల్కాజ్గిరి నుంచి సునీత మహేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి, ఈటెల రాజేందర్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు, రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ నుంచి అక్కడ పోటీ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తన సిట్టింగ్ స్థానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోటీ చేసి గెలిచిన స్థానాన్ని మళ్ళీ నిలబెట్టుకోవాలి అని చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు.